మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజుకి ఏదైతే మా పెరిక సాధికార సమితి సామాజిక వర్గంలో ఒక బీసీ విద్యార్థిని అంజలి మరి ఆత్మహత్య ప్రయత్నం చేసి 11 రోజులు అవుతుంది. ఈ 11 రోజులుగా కూడా మేము ప్రతిరోజు ఇక్కడికి నేను ముఖ్యంగా మా ఉభయ గోదావరి జిల్లా పెరిక సామాజిక వర్గ అధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర పెరిక సాధికార సమితి టీడీపీ కన్వీనర్ని కూడా. మరి గత ఈ 11 రోజులుగా కూడా రోజు నేను రావడం, పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, అలాగే పోలీసు వ్యవస్థ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ అన్ని విషయాలని రోజు తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్న పరిణామాలని, రాజకీయంగా జరుగుతున్న రాజకీయవేత్తలు చేస్తున్న పరిణామాలను కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నామండి. మరి ఈరోజు 11 రోజులైనా సరే ఏమి జరగలేదని చెప్పి అనేక మంది నాయకులు వచ్చి ఇక్కడ చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే దోషం ఉన్నాడో దీపక్ని చేసిన అంటే ఫస్ట్ 2 days అతనే అమ్మాయి పేరెంట్స్ కింద కూడా ఉంటూ మా చెల్లి అని చెప్పి అటు హాస్పిటల్ వారిని ఇటు పిల్లల తల్లిదండ్రులని కూడా రాంగ్ ట్రాక్ పట్టించాడు. ఎప్పుడైతే ఈ డైరీ దొరికిందో ఆ క్షణం నుంచి అతను అబ్స్కాండ్ అవుతుండో అతను మోసం చేశాడన్న విషయాన్ని ఇటు తల్లిదండ్రులు అటు హాస్పిటల్ యాజమాన్యం కూడా గ్రహించింది. అప్పటి నుంచి కూడా మరి హాస్పిటల్ యాజమాన్యం రోజు కూడా అంటే తల్లిదండ్రులకి వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళకి స్వయంగా చెప్పకపోవడం, కొన్న దగ్గర బంధువులు ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా మంచి వైద్యమే జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ కలవ చేసుకోలేదు అనేది కూడా అవాస్తవం అండి. ఇది హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది, స్పందించి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఒక 6 డాక్టర్లతో కలిపిన ఒక కమిటీని వేసి వైద్యం జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దీపక్ అనే వ్యక్తి అబ్స్కాండ్ అయిపోయి దొరకకుండా యాంటిసిపేట్ వేలు ట్రై చేసి అప్పుడు ముందుకు వద్దామని అబ్స్కాండ్ అయిపోవడం ప్రయత్నం చేస్తే మరి ఏదైతే మేము వేళ మాట్లాడడం జరిగిందండి లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారితో, ఆయన చెప్పారు ఆ రోజే దోషి ఇతను అని ఎప్పుడైతే అనుమానించారో అప్పటి నుంచి సుమారు 24 గంటల లోపల 2 రోజుల లోపల అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.